అందరికీ నమస్కారం. ఏపీ టుడేకి స్వాగతం. నోరా వీపుదాకా తేకే అని ఒక సామెత ఉంది. అంతకన్నా నీచంగా ఆ నోటిని వీపుదాకా కాదు, మనిషినే ఎదురుగా ఉంటే చీల్చి చెండాడాలి. ఇలాంటి మనిషి ఒక సినిమా నటుడు, ఇలాంటి మనిషి శాసనసభ్యుడు, ఇలాంటి దౌర్భాగ్యుడిగా చట్టసభల్లో అవకాశం ఇచ్చింది అనే విధంగా ప్రవర్తించాడు నందమూరి బాలకృష్ణ నిన్న అసెంబ్లీలో. అది కూడా ఒక ముఖ్యమంత్రి సాక్షిగా. జగన్మోహన్ రెడ్డి గారి తరపున ఎన్నికైనటువంటి శాసనసభ్యులు తన భార్యనేదో అన్నారని నానా యాగి చేసి వెక్కి ఏడ్చి రాజకీయ ప్రయోజనాల కోసం దానినే అస్త్రంగా తీసుకొని ఎన్నికల్లోకి వచ్చి గెలిచినటువంటి చంద్రబాబు నాయుడు కూడా అదే సభలో ఉన్నారు. ఆ రోజున ఆ ఎమ్మెల్యేలు వ్యాఖ్యలు చేసినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి సభలో లేరు. ఈ రోజున అదే సభలో బావమరిది బాలకృష్ణ బరి తెగించి మాట్లాడుతూ ఉంటే, మద్యం సేవించి మాట్లాడుతూ ఉంటే, మాట సరిగా రాకుండా తూలుతో మాట్లాడుతూ ఉంటే అదే సభలో ఉన్నాడు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. వారించకపోగా తోటి శాసనసభ్యుల వెకిల నవ్వుల మధ్య స్పీకర్ స్థానంలో ఉన్నటువంటి డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు వెరీ గుడ్ అంటారు. ఎటుపోతున్నాం మనం? సమాజానికి మీరు అందిస్తున్నటువంటి సందేశం ఏంటి? కానీ ఇక్కడ చిరంజీవి గారిని మాత్రం మనస్ఫూర్తిగా అభినందించాలి. ఎందుకంటే చిరంజీవి గారు ఏదైనా సరే అతను రాజకీయాలను పట్టించుకోవట్లేదు, రాజకీయాలకు దూరంగా ఉన్నాడు. ఆయన ఒక సమస్య మీద అతి వేగంగా స్పందించడం అనేది నేను ఎక్కడా చూడలేదు. అది కూడా భారతదేశంలో లేకుండా విదేశాలలో ఉండి శాసనసభలో జరిగినటువంటి దుర్మార్గమైనటువంటి చర్య, కామినేని శ్రీనివాస్ అనేటటువంటి మరొక చెత్త ఎమ్మెల్యే, ఏది భారతీయ జనతా పార్టీ తరపున టీడీపీ కోటాలో ఎన్నికైనటువంటి ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్, వీళ్ళు అసభ్యకరమైనటువంటి వ్యాఖ్యలు మాజీ ముఖ్యమంత్రి మీద సభలో లేనటువంటి వ్యక్తి మీద చేస్తూ ఉంటే, అసత్యాలను మాట్లాడుతూ ఉంటే, అప్పుడేదో సినిమా వాళ్ళకి అవమానం జరిగిందనేటటువంటి విషయాన్ని మరలా సభసాక్షిగా ఈ తాగుబోతు బాలకృష్ణ అవమానం సంగతి సరే అంటాడు. ఏమి అవమానం జరగలేదు అని ఈ రోజున పత్రికా ప్రకటన విడుదల చేశారు చిరంజీవి గారు. ఆయన ఏం మాట్లాడారో కొంచెం సుదీర్ఘంగా రాశారు, లేక కొంచెం ఓపికగా మనం విందాము. నేను చదువుతాను దాన్ని. సెప్టెంబర్ 25న జరిగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశంలో గౌరవ శాసనసభ్యులు శ్రీ కామినేని శ్రీనివాసరావు గారు మాట్లాడిన అంశంపై గౌరవ శాసనసభ్యులు శ్రీ నందమూరి తారక రామారావు గారు స్పందిస్తూ మాట్లాడిన మాటల్లో నా పేరు ప్రస్తావన రావడం, అసెంబ్లీ వేదికగా గౌరవ సభ్యులు శ్రీ బాలకృష్ణ గారు మాట్లాడుతూ శ్రీ కామినేని శ్రీనివాస్ చెప్పినట్లు చిరంజీవి గారు గట్టిగా అడిగితే అప్పుడు ఈయన వచ్చాడు అన్నది అబద్ధం, గట్టిగా ఎవడో అడగలేదు అక్కడ అంటూ ఆయనంత పెద్ద గట్టిగా చెబితే ఈయన దిగొచ్చారంట, లేకపోతే సినిమాటోగ్రఫీ మినిస్టర్ని కలవమన్నాడట అంటూ ఒకంత వ్యంగ్యంగా చెప్పడాన్ని నేను టీవీ ఛానల్లో ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూశాను. ఈ అంశంలో నా పేరు ప్రస్తావనకు వచ్చింది కనుక నేను ప్రజలకు వివరణ ఇవ్వదలిచాను. రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉన్నప్పుడు తెలుగు సినీ పరిశ్రమకు చెందిన కొందరు నిర్మాతలు, దర్శకులు, ఫిల్మ్ ఛాంబర్ ప్రతినిధులు నా వద్దకు వచ్చి సినీ నిర్మాణ వ్యయం పెరిగిపోతున్న దృష్ట్యా
సినిమా టికెట్ ధరలు పెరుగుదల గురించి రాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడితే బాగుంటుందని, అందుకు నన్ను చొరవ తీసుకోవాలని కోరారు. అప్పుడు నన్ను కలిసిన వారిలో శ్రీ రాజమౌళి, శ్రీ కొరటాల శివ, శ్రీ త్రివిక్రమ్, శ్రీనివాస్, శ్రీ మహేష్, శ్రీ ఎన్టీ రామారావు, శ్రీ డివివి దానయ్య, మైత్రి మూవీస్ వారు, ఇంకా 2-3 ప్రముఖులు ఉన్నారు. వారి సూచనల మేరకు నేను అప్పటి రాష్ట్ర సినిమాటోగ్రఫీ మంత్రి శ్రీ పేర్ని నాని గారితో ఫోన్లో మాట్లాడాను. టికెట్ ధరల విషయమై మంత్రి గారితో మాట్లాడి చెబుతానని, ముఖ్యమంత్రి గారితో మాట్లాడి చెబుతానని నాతో చెప్పారు. తర్వాత ఓ రోజు మంత్రి గారు నాకు ఫోన్ చేసి, ముఖ్యమంత్రి గారు ముందు మీతో 1-to-1 కలుస్తానని చెప్పారు, లంచ్కి రావాలని చెప్పారంటూ డేట్ ఇచ్చారు. ముఖ్యమంత్రి గారి ఆహ్వానం మేరకు నేను ఆయన నివాసానికి వెళ్ళాను. నన్ను వారు సాదరంగా ఆహ్వానించారు. ఇది ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం. జనసేన వాళ్ళు, తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎంత నీచంగా, ఎంత దుర్మార్గంగా జగన్మోహన్ రెడ్డి గారు చిరంజీవిని అవమానించినట్టుగా ప్రచారం చేశారో దానికి తెరదించుతూ హోందాగా చిరంజీవి గారికి ఇచ్చినటువంటి సమాధానం, సాదరంగా ఆహ్వానించారు అని చెప్పడం ద్వారా ఇక్కడ అన్నీ కూడా విషయాలు తేటతెల్లమైపోయినాయి. సత్యం ఏంటో బయటకు వచ్చింది. ఆయన అందుబాటులో నేనప్పుడు కొన్ని రోజుల తర్వాత ఆ సమయంలో నేను ముఖ్యమంత్రి గారితో సాదరంగా ఆహ్వానించారు, లంచ్ చేస్తున్నటువంటి సమయంలో నేను ముఖ్యమంత్రి గారితో సినీ పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలను వివరించాను. సినీ పరిశ్రమకు ప్రభుత్వ సహకారం అందించాలని కోరాను. అందుకు అక్కడ ఉన్న వారందరూ సాక్ష్యమే. ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇందాక పైన చెప్పినటువంటి పేర్లు వాళ్ళందరూ కూడా సాక్ష్యమే. నేను ఆ రకమైన చొరవ తీసుకోవడం వల్లనే అప్పుడు ప్రభుత్వం సినిమా టికెట్ల ధరల పెరుగుదలకు అంగీకరించింది. ఆ నిర్ణయం సినీ పరిశ్రమకు ఎంతో కొంత మేలు చేసింది. ఆ నిర్ణయం వల్ల మీ వీరసింహారెడ్డి సినిమాకైనా, నా వాల్తేరు వీరయ్య సినిమాకైనా టికెట్ రేట్స్ పెంచడానికి కారణమైంది. తద్వారా ఇటు నిర్మాతలకు, అటు డిస్ట్రిబ్యూటర్లకు, ఎగ్జిబిటర్లకు లాభం చేకూరింది. నేను రాష్ట్ర ముఖ్యమంత్రితోనైనా, సామాన్యుడితోనైనా సహసిద్ధమైన ధోరణిలోనే, గౌరవం ఇచ్చిపుచ్చుకునే విధానంలోనే మాట్లాడతాను. నేను ప్రస్తుతం ఇండియాలో లేను కనుక పత్రికా ప్రకటన ద్వారా జరిగిన వాస్తవాన్ని అందరికీ తెలియజేస్తున్నాను. ఇప్పుడు ఎక్కడ పెట్టుకుంటారు చంద్రబాబు నాయుడు గారు? మీ తలకాయ ఎక్కడ పెట్టుకుంటారు పవన్ కళ్యాణ్ గారు? మా అన్నని అవమానించినటువంటి కుసంస్కారి జగన్మోహన్ రెడ్డి అంటూ ఎన్నికల సభల్లో వాడుకున్నారే. దుర్మార్గంగా ఒక వ్యక్తి మీద వ్యక్తిత్వ హననం చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారు పల్లెత్తి మాట కూడా మిమ్మల్ని అనకపోయినా సాదరంగా ఆహ్వానించి భోజనం పెట్టి, అదేవిధంగా మరలా అపాయింట్మెంట్ కూడా ఇచ్చి, కరోనా సమయం కాబట్టి 5 మాత్రమే ముఖ్యమంత్రి గారు అంగీకరించారంటే, కాదు 10 మంది వస్తామంటే 10 మందికి కూడా అనుమతి ఇచ్చి, మీరు చెప్పింది శ్రద్ధగా విని అప్పటి ప్రభుత్వం చేతనైన మేరకు చేస్తే ప్రజల్లోకి మీరు తీసుకొచ్చినటువంటి అభిప్రాయం ఏంటి? మిమ్మల్ని ఇంటికి పిలిచి అవమానించారని, బయటే నిలబెట్టారని, నడిపించారని, అక్కడ ఏ కారు కూడా జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి లోపలికి ఎవరికైనా ఇళ్లలోకి కార్లు వస్తాయా? ఎవరైనా ఇంటి బయటే కారు ఆపి ఆ కొంచెం మెల్ల నడిచి వస్తారు. ఆ నడిచొచ్చేదాన్ని చూపించి, విజువల్స్ చూపించి దుర్మార్గంగా ప్రచారం చేశారు. ఇక ఆ విషయాన్ని పక్కన పెడితే ఇది శాసనసభ లేకపోతే బూతుల సభ. వయసు రాగానే సరికాదు ముఖ్యమంత్రి గారు. 75 ఏళ్ల వయసు ఉందే మీకు. మీరేదో మరి వెక్కి ఏడ్చారే మీకేదో అవమానం జరిగిందని. సైకో గాడు ఏంటి? ఒక మాజీ ముఖ్యమంత్రిని పట్టుకొని
అది అనిపిస్తూ నవ్వుతూ మాట్లాడుతూ మీరు వింటూ ఉన్నారంటే మిమ్మల్ని మించిన సైకో గాళ్ళు ఎవరో అని అడగరా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు? సైకోగాళ్ళందరినీ కూడా ఒక చోట చేరిస్తే ఆ సైకోగాళ్ళకి నాయకుడు నువ్వు అవుతావు చంద్రబాబు నాయుడు గారు. చాలా తప్పిది మీరు చేస్తూ ఉంది. మీరు జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిత్వ హననం ద్వారా మాత్రమే మనం బ్రతకగలం. ప్రజలకు ఏ పని మనం చేయాల్సినటువంటి అవసరం లేదు. జగన్మోహన్ రెడ్డి అనే వాడిని పదే పదే తిడతా ఉంటే, జగన్మోహన్ రెడ్డి అనేటటువంటి వాడిని సైకో అని అంటా ఉంటే, జగన్మోహన్ రెడ్డిని ప్రజలకు దూరం చేయగలము అనే పిచ్చి భ్రమల్లో మీరు కానీ ఉంటే, మీకన్నా అమాయకులు, మీకన్నా చేతగాని వాళ్ళు, మీకన్నా పనికి మాలిన రాజకీయ నాయకులు ఉండరని ప్రజలు త్వరలోనే రుజువు చేస్తారు. నమస్తే.